అసెంబ్లీ జరుగుతుంది ఇప్పుడు. అసెంబ్లీ జరుగుతున్న టైంలో ప్రభుత్వం ఆటల పోటీలు పెడుతుందట. సరే పాటల పోటీలు కూడా ఉంటాయి అనుకుంటానులా, ఎందుకంటే ఆటల పోటీలు ఉంటాయట, తర్వాత కల్చరల్ కూడా ఉంటుందట. కల్చరల్ దాంట్లో మరి కొంతమంది పాటలు పాడేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు పాటలు కూడా పాడతారేమో. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు ఇది చూస్తే? గుర్తొచ్చింది కదా, నిన్నగాక మొన్న ఏపీలో జరిగింది చూసిరా. ఏపీలో సేమ్ ఎమ్మెల్యేలందరూ స్పోర్ట్స్ ఆడిర్రు, దాని తర్వాత కల్చరల్ ఈవెంట్స్ అదంతా కూడా చూసినాం కదా మనం. మొత్తం స్కిట్స్ వేసుడు ఇవన్నీ కూడా చూసినాం కదా మనం. అట్లనే సేమ్ ఇప్పుడు తెలంగాణ పాత్రలు మారుతాయి అంతే. ఇప్పుడు అక్కడ మనం చూసినాం కదా ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సేమ్ ఎట్లయితే ఆటల పాటల పోటీలు చేసిరో అట్లనే ఇప్పుడు తెలంగాణలో కూడా 28, 29, 2 తారీఖులల్లో ఆ ఆట పాటల పోటీలు ఉంటాయి అన్నట్టు. మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ టైం పెడుతున్నట్టున్నారు. ఫస్ట్ టైమే. నేను చాలా ఏండ్ల నుంచి అసెంబ్లీ సెషన్స్ కవర్ చేసిన 18th ఇయర్ ఇది నాది. కానీ ఎప్పుడు నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ జరుగుతున్న టైంలో ఇట్లాంటి పోటీలు అయితే ఎప్పుడు చూడలే నేను. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండే కదా, ఆ టైంలో అయితే ఇట్లాంటి ఏం పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సార్లు అవుతుంది. బడ్జెట్ సెషన్ అంతకుముందు కూడా పెట్టిరు వాళ్ళు బడ్జెట్ సమావేశాలు, కానీ ఆ బడ్జెట్ సమావేశాలలో కూడా ఎప్పుడు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇట్లాంటి ఆటపాటల పోటీలు అయితే పెట్టలే. ఈసారి మొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారు ఏంది ఒక్కసారి సభలో స్పీకర్ గారు అనౌన్స్ చేసిరు, దాన్ని మీకు వినిపిస్తా, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. Members are requested to announce to the House that the Sports and Cultural Meet 2026 for the Honorable Members of the Telangana Legislature will be held on 28th and 29th March 2026 from 3 p.m. onwards. The Honorable Chief Minister will inaugurate the meet in the presence of the Honorable Presiding Officers of Telangana Legislatures and other dignitaries. Sports will be conducted at LB Stadium and cultural event will be conducted at Ravindra Bharati Auditorium. All the honorable members are requested to participate in the events of their choice and make the program a grand success. I am to announce. ఇది స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు అనౌన్స్ చేసిరు సభలో. ఏంది అంటే 28, 29 తారీఖులలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ ఏమో ఎల్బీ స్టేడియంలో జరుగుతుందట, కల్చరల్ ఈవెంట్ ఏమో రవీంద్ర భారతిలో జరుగుతుందట. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వాళ్ళ ఛాయిస్లను బట్టి జాయిన్ కావచ్చు అనేది ఒక ప్రకటన సభలో చేస్తున్నప్పుడు అటు ఆ వైపు నుంచి హరీష్ రావు గారిదే అనుకుంటా ఆ వాయిస్, ఏంది సార్ ఇదేంది సార్ ఇట్లేంది సార్ అని మాట్లాడుతున్నారు. దాని తర్వాత కేటీఆర్ గారు కూడా చిట్ చాట్ చేసిరు. ఆయన ఏమంటారంటే, ఇంత సీరియస్ ఇష్యూస్ సభలో చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో ఇదేంది, ఇప్పుడు ఇంపార్టెంట్ పద్దుల మీద డిస్కషన్ జరగాల్సింది ఉంది, వాటి మీద డిస్కషన్ చేయకుండా ఈ ఆటపాటల పోటీలు ఎవరు పెట్టమన్నారు అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కేటీఆర్ గారు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి వాటి మీద డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మూసీకి సంబంధించింది నడుస్తుందా? మూసీ సుందరీకరణ పేరు మీద మేము చేస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ని తీసేస్తాము అంటే వాళ్ళు రోజు ధర్నాలు నిరసనలు, రాహుల్ గాంధీ గారికి లెటర్లు రాసుడు, ఇదంతా నిరసన అంతా నడుస్తూ ఉందో దిక్కు. అయితే అట్లాంటివి దాని మీద డిపిఆర్ ఉందా లేదా, ఈ రోజు వరకు అసలు డిపిఆర్ ఉందా లేదా చెప్పుర్రి అని నిన్న సభలోనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అడిగారు, కేటీఆర్ గారు అడిగారు. డిపిఆర్ ఉంటే కనుక మీరు సభలో పెట్టుర్రి, ఎందుకంటే సభ కంటే పెద్దది ఇంకొకటి ఏమీ ఉండదు కదా. ఇక్కడ సభ ద్వారా మనం ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలనే చేసేటువంటి సభ, ఇంతకంటే పెద్ద వేదిక ఏముంటుంది? మీకు డిపిఆర్ ఉంటే కనుక పెట్టుర్రి, ఒకవేళ లేకపోతే కనుక మీరేమో ఉన్నది అని చెప్తున్నారు, డిపిఆర్ పెడతలేరు, అందరినీ తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది కదా, డిపిఆర్ ఉంటే పెట్టుర్రి అని చెప్పారు. దాని మీద ఇప్పటివరకు ఏం స్పందన లేదు. అట్లనే బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెడతా అన్నది, ప్రైవేట్ బిల్లు పెడతాం 6 గ్యారంటీలకు సంబంధించిన ఇష్యూస్ మీద అని అన్నారు. అంటే ఇంత కీలకమైనటువంటి ఇష్యూస్ని సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. చాలా కీలకం కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, 2 ఏళ్ళు అయింది. ఏం చేసిరు మీరు? జనాలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఏంది? ఏం చేయలేదు. తులం బంగారంది కావచ్చు, లేకపోతే
మూసీకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ మీద రోజు ప్రశ్నోత్తరాల సమయంలో కావచ్చు, లేకపోతే షార్ట్ డిస్కషన్ ఉంటే షార్ట్ డిస్కషన్లో బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడుగుతూనే ఉన్నారు అధికార పార్టీని. అట్లా చాలా కీలకమైనటువంటి ఇష్యూస్ మీద చర్చ జరగాల్సినటువంటి అసెంబ్లీ జరుగుతున్న టైంలో పద్దుల మీద ఇంకా ఎక్కువసేపు మనం డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి టైంలో ఈ ఆటపాటల పోటీలు ఏంది అనేది ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు అడిగేటువంటి దానికి సమాధానం చెప్పలేకే మీరు ఇది తీసుకొస్తున్నారు, తొందరగా సభని వాయిదా వేసి ఎందుకు ఇప్పుడు 28, 29 తారీఖులలో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకే సభ నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు 3 గంటలకు అది ఉంటుంది అని అంటే 3 గంటలకు వాయిదా వేసి పోవాల్సిందే కదా, పోతారు కదా. సో ఇంపార్టెంట్ వాటి మీద మాట్లాడే అవకాశం లేకుండా తొందరగా వాయిదా వేసుకొని పోతే ఎట్లయితుంది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. సో నిన్న మొన్నరాక మనం ఏపీలో ఎమ్మెల్యేలు ఆడుతున్న ఆటపాటలనే చూసినాం కదా. ఇంకా రేపు ఎల్లుండి మనం తెలంగాణలో మన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్లు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏ స్పోర్ట్ ఆడగలుగుతారు, ఏంటిది అనేది ఈ వీటిలలో బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టుకున్నాడే కదా ఈ 2 రోజులలో. వాళ్ళు దేంట్లో గతంలో ఆయన ఏమన్నా బ్యాడ్మింటన్ ప్లేయర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ యాక్టివిటీలలో ఆ ఎమ్మెల్యే బ్యాడ్మింటన్ ఆడుతాడు. లేకపోతే వాళ్ళకి డ్యాన్స్ చేయడంలో కొంతమంది డ్యాన్స్ చేస్తారు, పాటలు పాడతారు, వాళ్ళకి ఒక హాబీగా కూడా ఉండొచ్చు. ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా వాళ్ళకు హాబీ ఉంటుంది కదా, ఇక వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అంతా ఉంటుంది కదా. ఇక ఆ టాలెంట్ అంతా ఇప్పుడు రవీంద్ర భారతిలో కల్చరల్ యాక్టివిటీ జరుగుతుంది చూసిరా, ఆ రోజు ఆ ఎమ్మెల్యేలందరూ ఇప్పుడు బయట పెట్టుకుంటారు. ఆ రోజు మనం చూస్తాం మన ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి టాలెంట్ని. సో మొత్తానికైతే 28, 29 తారీఖులలో ప్రజాప్రతినిధులందరికీ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాము అనేది చెప్పింది ప్రభుత్వం.